అండి. ఈ వీడియోలో నేను మీతో పోర్ సైజ్ ఉంటాయి కదండి స్కిన్లో, అవి లార్జ్గా లేకుండా చిన్నగా కనిపించాలంటే మనం ఎలాంటి స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో అది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. పోర్స్ అంటే ఒక బౌల్ అంటే గిన్నె లాంటి షేప్లో స్కిన్కి కింద లేయర్స్లో డీపర్ లేయర్స్ నుంచి స్టార్ట్ అయి అలా మీదకి ఒక టాప్ లేయర్కి ఒక ఓపెనింగ్ ద్వారా ఓపెన్ అవుతుందండి. ఈ గిన్నె ఈ బౌల్ లైక్ షేప్ వచ్చి ఇక్కడంతా సరౌండింగ్లో కొలాజిన్ వచ్చి స్కిన్లో ఉన్న ప్రోటీన్ అండి. ఆ ప్రోటీన్ టిష్యూవే మన ఈ బౌల్ లైక్ స్ట్రక్చర్, ఈ గిన్నె లాంటి స్ట్రక్చర్ దేనైతే పోర్ అంటారో అది సపోర్ట్ చేస్తుందండి ఈ కొలాజిన్. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ కొలాజిన్ అనే ప్రోటీన్ మన స్కిన్లో తక్కువైనప్పుడు ఈ బౌల్ లైక్ షేప్ కొంచెం అలాగే ఇలా కింద పడిపోతుంది కదండి. దాని ఆ స్ట్రక్చర్ పోతుంది. అలా ఫర్మ్గా హోల్డింగ్ చేసే కొలాజిన్ తక్కువ అయ్యేసరికి ఇది ఇలా స్ట్రక్చర్ లేకుండా అయిపోతుంది. అలా అయినప్పుడు దాని మీద మన టాప్ లేయర్ ఆఫ్ స్కిన్కి అయితే ఆ ఓపెనింగ్ ఉందో అది కూడా అలాగా పెద్దగా అయిపోయి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అది స్ట్రక్చర్లో ఉంచినప్పుడే అది ఫర్మ్గా ఉంటుంది, ఆ ఓపెనింగ్ చిన్నగా ఉంటుంది. అది అలాగే ఫర్మ్గా ఉండాలంటే మన స్కిన్లో ఆల్రెడీ ఉన్న కొలాజిన్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ మన స్కిన్లో కొలాజిన్ని కూడా ఎక్కువ చేయాలి. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వచ్చి నయాసినమైడ్, రెటినాల్, వైటమిన్ సి. ఇది వచ్చి మన కొలాజిన్ని బూస్ట్ చేస్తుంది, ఎక్కువ చేస్తుంది అండ్ ఉన్న కొలాజిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మోస్ట్ డ్యామేజ్ కొలాజిన్ దగ్గర నుంచి వచ్చేది సన్స్ రేస్ నుంచేనండి. సో మన సన్ స్క్రీనే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాంటి డ్యామేజ్ అవ్వకుండా. సో మీరు మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి సన్ స్క్రీన్ యూస్ చేయలేదంటే ఒక్క ప్రయోజనం లేదండి. అదేనండి ఆనెస్ట్ ట్రూత్. సో నేను అది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో నేను మిగతా కొన్ని మంచి ఇంగ్రీడియంట్స్ షేర్ చేసినా కూడా మీరు సన్ స్క్రీనే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దండి. అది డెఫినెట్గా మస్ట్ యూస్ చేయాలండి. సన్ స్క్రీన్ యూస్ చేయలేదంటే ఆ కొలాజిన్ అమౌంట్ రిడ్యూస్ అయిపోతుంది. కొలాజిన్ రిడ్యూస్ అయ్యేసరికి ఆ పోర్, ఆ గిన్నె షేప్ ఫర్మ్గా ఉండదు, ఇలా అయిపోతుంది. అంటే అది పెద్ద పోర్గా కూడా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొలాజిన్ రిడ్యూస్ అయినప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ వీడియో పోర్ సైజ్ గురించి కాబట్టి నేను పోర్ సైజ్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంకో రీజన్ ఈ పోర్ సైజ్ పెద్దగా ఉండేదానికి మనం రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేయకుండా ఉంటే, ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ వచ్చి మన స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ అక్కర్లేని డెడ్ సెల్స్ లేదా ఆయిల్, ఎక్సెస్ ఆయిల్ అండ్ డర్ట్ ఇవన్నిటిని తీసేస్తుంది. వీటిని మనం రెగ్యులర్గా తీయలేదంటే అవన్నీ ఇలా లోపలికి వెళ్ళిపోతాయండి, ఈ గిన్నె లోపలి, ఈ పోర్ లోపలికి. అలా వెళ్ళిపోగానే ఈ పోర్ ఇంకా పెద్దగా అయిపోతుంది కదండి. ఒక గిన్నెలో మనం ఏదైనా వేస్తే ఇది ఎలాస్టిక్ లాంటి గిన్నె కాబట్టి ఇంకా పెద్దగా అయిపోతుంది. అలా పెద్దగా అయ్యేసరికి ఆ మీద ఉన్న ఓపెనింగ్ కూడా పెద్దగా కనిపిస్తుంది. అందుకే మనం రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేయాలి. ఎక్స్ఫోలియేషన్కి మంచి ఇంగ్రీడియంట్స్ వచ్చి గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ అండి. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్ని యూజ్ చేయండి. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ సీరంలో ఉంటాయి, క్లెన్జర్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు బడ్జెట్ ఎక్కువ ఉంటే మీరు క్లెన్జర్ కొనొచ్చు, సీరం కూడా కొనొచ్చు. బడ్జెట్ అంతగా ఎక్కువ లేదంటే మీ సీరం కొనండి. ఎందుకంటే సీరం మోర్ ఎఫెక్టివ్ దెన్ క్లెన్జర్ అండి. సీరం అంటే మీరు సీరంని రాసేసుకుని దాని మీద మాయిశ్చరైజరో క్రీమో రాస్తారండి. ఇంకొక మంచి హ్యాబిట్ వచ్చి మీరు మేకప్ రాసుకుంటే పడుకునే ముందు డెఫినెట్గా ఆ మేకప్ని బాగా తీసేసి పడుకోండి. లేదా ఆ మేకప్ కూడా ఈ పోర్స్ లోపలికి పోయి అక్యుములేట్ అయిపోయి పోర్ని పెద్దగా చేసేస్తుంది. తర్వాత కామోడోజెనిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయకండి. కామోడోజెనిక్ ప్రోడక్ట్స్ అంటే అది బేసిక్లీ ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చి మన పోర్ లోపలికి వెళ్ళి క్లాగ్ చేసేస్తుంది. పోర్ లోపలికి వెళ్ళి ఏదైతే అలా ఉండిపోతుందో ఆ పోర్ సైజ్ని పెద్దగా చేసేస్తుంది. కామోడోజెనిక్ ఇంగ్రీడియంట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అండి కోకోనట్ ఆయిల్. మనం కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అనుకుంటాం కానీ అందరికీ కాదండి. ఎందుకంటే అది అది వచ్చి కామోడోజెనిక్ ఇంగ్రీడియంట్, పోర్ లోపలికి పోయి మనకి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. అలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయకండి. అలాంటి ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా మీకు పింపుల్స్ కూడా కాజ్ చేయొచ్చు. అంతేనండి, అదే షేర్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.